హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు రాంగ్ లాక్స్. ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసి మన వికారాబాద్లో వినాయకుల తయారీ షెడ్ కాడికి అయితే వచ్చేసాం. ఈ అడ్రస్ వచ్చేసి మన వికారాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ మల్లికార్జున స్వామి గుడి పక్కన అయితే ఈ షెడ్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ అయితే 90% కలరింగ్ అయితే అయిపోయింది. మీరైతే ఒకసారి బండి వచ్చిన తర్వాత మీరైతే వినాయకులు చూడండి. మీకు ఏ వినాయకులు నచ్చితే ఆ వినాయకులు మీరు బుక్ చేసుకోవచ్చు, లేకపోతే తీసుకోవచ్చు. ఇప్పుడైతే మన వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి ఒక లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వరకు చూసేయండి. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వినాయకులు అయితే తెలుస్తుంది. ఇక్కడైతే వినాయకుడు వచ్చేసి ఒక 8 feet హైట్ అయితే ఉంటుంది. మన వినాయకుడికి అయితే 3 కలర్లు వచ్చినాయి. మంచిగా చున్నీకి అయితే మంచిగా సింహాసనం పైన అయితే కూర్చొని ఉంది. కలర్స్ తీయడంగా ఆల్మోస్ట్ నడుస్తున్నాయి. ఇంకా వినాయక ఇంకా లోపల అయితే వెళ్ళి చూపిస్తాం. ఇక్కడ ఇంకొకటి చిన్న వినాయకుడు సింహాసనం పైన కూర్చొని ఉంది, మన మహారాజా టైప్. ఇక్కడ మనకు ఛత్రపతి శివాజీ అండ్ ఇక్కడ మనకు ఏనుగు, అలాగే అక్కడ గద టైప్ అయితే యాడ్షో అయితే వచ్చింది. మంచిగా సింహాసనం పైన అయితే కూర్చొని ఉంది. పైన అయితే మనకు శివలింగం, పైన శేషనాగ్ గిడంగా వచ్చింది. అదేవిధంగా సేమ్ కలర్, సేమ్ మోడల్ వినాయకుడు ఉంది, కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాం. ఇది విధంగా మనకు ఒక 8 feet వినాయకుడు అయితే ఉంటుంది. ఒక మంచిగా సింహాసనం లెక్క సింపుల్ అయితే కూర్చొని ఉంది. మంచిగా ఉంది లుక్ వైజ్ గా అయితే. మీరైతే ఒకసారి రండి. వచ్చిన తర్వాత అయితే వినాయకుడు ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయనేది అయితే మీకు తెలుస్తుంది. మీరు డైరెక్ట్ నేను వీడియోలో చెప్పడం కంటే మీరు డైరెక్ట్ వచ్చి మీరు చూస్తే మాత్రం మీకు ఇంకా మంచి అనిపిస్తుంది. నేను ఎందుకైతే నాకైతే మంచి అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ నేను ముంగల్నే ఉన్నా కాబట్టి నాకైతే స్కిన్ అయితే మంచి అనిపిస్తుంది. మీరు విధంగా రండి, ఒకసారి వచ్చి చూడండి. ఇక్కడ అయితే వినాయకులు ఈ లైన్ లో అయితే సేమ్ వినాయకులు ఉన్నాయి. ఇక్కడ వరకు అయితే సేమ్ ఉన్నాయి వినాయకులు. ఇక్కడ విధంగా సేమ్ వినాయకులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం వీడి వరకు అయితే సేమ్ వినాయకులు ఉన్నాయి. ఇంకా లోపలికి అయితే వెళ్తే మనం లోపలికి వెళ్ళి అయితే వినాయకులు అయితే చూస్తున్నాం. ఇప్పుడు అయితే ఇక్కడ ఇంకొక వినాయకుని చూసుకున్నట్లయితే మనకు వినాయకునికి పైన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే ఒక దిక్కు సరస్వతి దేవి వచ్చింది, ఇంకో దిక్కు లక్ష్మీదేవి వచ్చింది. పైన మిడిల్ అయితే కృష్ణుడు అయితే వచ్చిండు. వినాయకుడు అయితే చూడండి మంచిగా లుక్ వైజ్ అయితే మంచిగా ఉంది. ఒక 8 feet వినాయకుడు అయితే ఉంది. చూడండి ఒకసారి అయితే మీరు ఇదంగా ఇక్కడ సేమ్ సింపుల్ వినాయకుడు ఉంది, మంచిగా ఉంది. కలర్స్ అయితే ఇంకా మస్తు ఉన్నాయి కలరింగ్ విధంగా. చూడండి ఒకసారి అయితే వచ్చి మీరు. ఇంకా లోపల చూస్తే మాత్రం ఇంకా కలరింగ్ వర్క్ అయితే ఇంకా నడుస్తూ ఉంది. నేను అనుకున్నా ఇంకా 90% కాదు, ఆల్మోస్ట్ అయిపోయేటట్టుంది. ఇంకో 1 week లో అయితే కలరింగ్ వర్క్ అయితే అయిపోతుంది. చూడొచ్చు మనం కలరింగ్ వర్క్ విధంగా ఏ విధంగా అయితే కలరింగ్ చేస్తున్నాం మనం చూద్దాం ఒకసారి దగ్గరికి వెళ్ళి. నాకు తెలిసి ఇక్కడ గోల్డ్ కలర్ ఫినిషింగ్ అయితే టచ్ చేస్తున్నారు. చూద్దాం ఫినిషింగ్ కలర్. ఇక్కడైతే స్పెషల్లీ అంటే గోల్డెన్ కలర్ ఇచ్చారు. మొత్తం వినాయకునికి ఒక 10 to 11 feet అయితే హైట్ ఉంటుంది వినాయకుడు. మొత్తం గోల్డెన్ కలర్ అయితే ఇచ్చారు. వినాయకుడు దీనికి అయితే నాకైతే స్పెషల్గా ఈ షెడ్లో నాకు నచ్చిన వినాయకుడు అయితే ఈ వినాయకుడు అయితే నాకు హైలైట్ నచ్చింది. చూడండి ఇక్కడ మొత్తం వైట్ కలర్ ఇచ్చారు, పంచకు మాత్రం గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వినాయకులు ఇవ్వడం మస్తు ఉన్నాయి. ఇక్కడైతే ఇంకొక వినాయకుడిని చూస్తున్నాం. మనకు రైట్ సైడ్ అయితే వినాయకునికి హనుమాన్జీ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు రామ్జీ ఇచ్చారు. పైన అయోధ్య కాన్సెప్ట్ అయితే వినాయకుడిని తీసుకొచ్చారు. మంచిగా సింహాసనం పైన అయితే కూర్చున్న వినాయకుడు ఉంది వినాయకుడు. ఇంకా వినాయకులను అయితే మనం చూద్దాం. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి పెద్దగా ఆర్చ్ అయితే ఇచ్చారు, మన నెమలి ఇచ్చారు. ఆర్చ్ వచ్చేసి బ్యాక్ సైడ్ మన వినాయకుడు అయితే మంచిగా బుజ్జ సైజు వినాయకుడు ఉంది. ఇంకా డిఫరెంట్ కలరింగ్ అయితే మస్తు అనిపిస్తుంది. కలరింగ్ వచ్చేసి మంచిగా జంబో వినాయకుడు ఉంది, కింద కూర్చొని ఉంది. చూడండి ఇంకా వినాయకులు అయితే ఇంకా మస్తు ఉన్నాయి. నేనైతే ఇంకా చూపిస్తా. పెద్ద పెద్ద వినాయకులు విధంగా ఉన్నాయి. మీరైతే ఒకసారి రండి, వచ్చి విజిట్ చేస్తే మాత్రం వినాయకులు మీకు డెఫినెట్గా నచ్చుతాయి. నచ్చిన తర్వాత అయితే మీరు ఏదైనా ఒకటి బుక్ చేసుకునే వెళ్తారు. ఇక్కడ నుంచి అయితే నేను 100% మీకు నేను గ్యారంటీ ఇస్తాను. చలో ఫ్రెండ్స్, ఇంకా అయితే మనం వినాయకులు చూద్దాం. అటు సైడ్ వెళ్ళి మనం వినాయకులు చూద్దాం. చిన్న వినాయకులు అయితే ఉన్నాయి. చూడనికి అయితే లుక్ వైజ్ అయితే మంచిగా పగిడి కట్టుకొని మంచిగా ఒక సిట్టింగ్ పొజిషన్ లో అయితే వినాయకుడు అయితే కూర్చుండు. చూసుకోవచ్చు వినాయకుడు లుక్ వైజ్ మస్తు అంటే మస్తు ఉంది. ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ మంచిగా పగిడికి మాత్రం డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు అండ్ షైనింగ్ కలర్ ఇచ్చారు. చూడవచ్చు ఇంకా లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ ఒక వినాయకుడు అయితే ఇక్కడ మన రథం పైన ఉంది. ఒక 5 feet హైట్ ఉంటుంది. మన నంది రథం ఉంది. ఇంకా చూసుకోవచ్చు వినాయకుడు మంచిగా పొజిషన్ లో మహారాజా టైప్ కూర్చొని అయితే ఉన్నాడు రథం పైన. చూడండి ఇక్కడ ఒక 3 feet వినాయకుడు ఉంటుంది. చూడొచ్చు ఇంకా లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం. ఇక్కడ అయితే మనం చూసినట్లయితే ఇక్కడ మన ఎలుక పైన సవారీ చేస్తున్నట్లయితే వినాయకుడు వచ్చింది. ఎలుక మంచిగా జంప్ చేస్తున్నట్లు ఉంది. చూడొచ్చు పగిడి కట్టు ఉంది వినాయకుడు. మస్తు అంటే మస్తు ఉంది వినాయకుడు విధంగా. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మన వినాయకుడు అయితే మంచిగా సింహాసనం పైన ఒక బ్యాక్గ్రౌండ్ మన ఫ్లవర్ టైప్ డెకరేషన్ అయితే వచ్చింది. మన మూషిక రాజా పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మన నెమలి ఇచ్చారు. చూడొచ్చు మంచిగా ఉంది వినాయకుడు విధంగా, సింపుల్ టైప్. ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళడానికి చూద్దాం మనం ఏ టైప్ వినాయకులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు ఒక 5 feet హైట్ వినాయకులు అయితే ఉన్నాయి. ఇంకా నేను బయట ఇంకా పెద్ద వినాయకులు ఉన్నాయి. ఒక 11-12 feet హైట్ వినాయకులు విధంగా ఉన్నాయి. నేను ఆ వినాయకుల విధంగా నేను మీకు చూపిస్తాను. ఇంకా మనం బయటకి వెళ్దాం ఫ్రెండ్. బయట ఇంకో షెడ్ ఉంది. ఆ షెడ్ అయితే ఇంకో షెడ్ లోకి వచ్చేసాం. ఈ వినాయకుడు వచ్చేసి ఒక 7 feet హైట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో అయితే మన మహాదేవ్ అయితే వచ్చింది.
చూసుకోవచ్చు. కింద అయితే ఏనుగు తల పైన అయితే మన వినాయకుడు కూర్చొని ఉంది. మంచిగా వెంకటేశ్వర స్వామి లాగా దండ అయితే ఇచ్చారు మెడలో, మనం చూసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్దాం. పెద్ద వినాయకులు ఉన్నాయో ఇక్కడ ఈ సైడ్ అయితే పెద్ద వినాయకులు ఉన్నాయి, మనం చూపిస్తాను. చలో ఇక్కడ ఇంకొక 6 feet వినాయకుడు ఉంది. ఇక్కడ మన నంది పైన అయితే వినాయకుడు కూర్చొని ఉంది. మంచిగా సింపుల్ గా పొజిషన్ ఉంది, మస్తు అనిపిస్తుంది. వినాయకుడు ఒక 6 feet హైట్ ఉంటుంది. చూడండి ఇంకా మీకు వినాయకుడు అయితే ఉన్నాయి, నేను చూపిస్తాను. చూడండి రండి ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తాను. కలరింగ్ అయితే ఈసారి ఒక డిఫరెంట్ కలరింగ్ అయితే కొట్టారు. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది కలరింగ్ అయితే నాకు. చూసుకోవచ్చు. చలో ఫ్రెండ్స్, నేనైతే మీకు చెప్పినా కదా 12 feet హైట్ వినాయకులు అంటే ఈ వినాయకులు అయితే మన చూడడానికి అయితే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. చూడండి మనకు నేను చెప్తున్నా ఇక్కడ డిఫరెంట్ కలరింగ్ వచ్చింది. మన పంచకు బ్లూ కలర్ ఇచ్చారు, ఆరెంజ్ ఏమో షాల్వా ఇచ్చారు, 2 type ఆఫ్ డిఫరెంట్ కలర్ రుమాలి ఇచ్చారు. మన బ్యాక్గ్రౌండ్లో అయితే మన మహాదేవ్ అది కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు. అక్కడ మహాదేవ్ ఉన్నాడు, ఇక్కడ మన నందీశ్వరుడు ఉన్నాడు. ఈ సైజులో అయితే వినాయకులు ఉన్నాయి. కంకల్ అంటే బుక్ చేసుకొని వచ్చారు. ఏ వినాయకుడు బుక్ చేస్తారు ఇలా అంటే ప్రతిసారి ఇక్కడే తీసుకెళ్తారు. అన్న వాళ్ళు అయితే వినాయకుడిని బుక్ చేయడానికి వచ్చారంట. లాస్ట్ వినాయకుడిని అయితే అన్న వాళ్ళు చూస్తారు. ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడికి అయితే తీసుకుంటారా అంటే అన్నవాళ్ళు. చూద్దాం అన్నవాళ్ళు లాస్ట్ వరకు ఎంతవరకు అయితే ప్రైజ్ అంటే మనకి ఏం చెప్తలేరు. ఈ వినాయకుడు వచ్చేసి ఒక 12 feet హైట్ అయితే ఉంది. మంచిగా జంబో సైజ్ వినాయకుడు ఉంది. మన షెడ్లో కూర్చోబెడితే మాత్రం డిఫరెంట్ లుక్ అయితే మస్తు అనిపిస్తుంది. లుక్ చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో అయితే మొత్తం మన ఫ్లవర్ టైప్ అయితే కిరీటం ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇంకా గోల్డెన్ ఫినిష్ విధంగా అయిపోయింది వినాయకుడికి. ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అయితే చూసుకుందాం వినాయకుడు. ఇక్కడైతే ఈ వినాయకుడు వచ్చేసి ఒక 5 feet 6 feet హైట్ ఉన్నాయి. చూడండి ఇక్కడైతే మనకి కూడా శ్రీ మహావిష్ణు టైప్ అయితే వినాయకుడు వచ్చింది. పక్కకు లక్ష్మీదేవి ఉంది. పైన బ్యాక్గ్రౌండ్లో అయితే శేషనాగ్ అయితే ఉంది. 5 పడియలతో అయితే మనకు దర్శనం ఇస్తున్నాం వినాయకుడు. ఈ వినాయకులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు లాల్ బాక్షా రాజా టైప్ అయితే మనకి సైజు వినాయకులు అయితే కనిపిస్తున్నాయి. చూడడానికి అయితే వినాయకులు అయితే మంచిగా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు రండి, మన వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నేను అయితే ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తున్నా. ఇంకా మీరైతే లాస్ట్ వరకు మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా కొత్తగా చూస్తే మాత్రం మనం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.